వీలైనంత వరకు ఈ హీలింగ్ అనేది త్రూ మెడిసిన్ ద్వారా కాకుండా ఈ మీరు చెప్పినట్టుగా మెడిటేషన్ కానీ ఇలా సెల్ఫ్ కోచింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందండి. ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది. అండ్ చాలా వరకు నేను నా సెల్ఫ్ లవ్ కోచింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని అంటే, నాకు ఒక బాధ వస్తుంది నా లోపల. అది ఏం బాధ? మా పేరెంట్స్కి చెప్పినా అర్థం కాదు, మా హస్బెండ్కి చెప్పినా అర్థం కాదు, మా ఇన్లాస్కి చెప్పినా అర్థం కాదు, కానీ నాకు బాధ వస్తుంది. వాళ్ళ బెస్ట్లో వాళ్ళు అలా కాదు నాన్న, లైఫ్ అంటే ఇలా చూడాలి, ఇలా ఆలోచించొద్దని ఎంత చెప్పినా ఎమోషనల్గా నాకు ఒక వ్యాలిడేషన్ నేను కోరుకున్నాను అక్కడ. అసలు ఎమోషనల్ వ్యాలిడేషన్ అనేది ఒకటి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. ఆ వ్యాలిడేషన్ లేకనే నేను అంత గోత్రి అయ్యానని కూడా నాకు తర్వాత అర్థమైంది. కానీ నేను మాత్రం చాలా పెయిన్ ఫీల్ అయ్యేదాన్ని. నా బాధ ఎవరు అర్థం కావట్లేదు, నన్ను ఎవరు లవ్ చేయట్లేదు, వీళ్ళందరూ పేరుకే తల్లిదండ్రులు, పేరుకే హస్బెండ్, పేరుకే ఇన్లాస్, నన్ను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఇది నా ఫ్యామిలీయే కాదని చాలా బ్లేమ్ చేసేదాన్ని నేను. కొన్ని అయితే బయటికి కూడా అనేదాన్ని మా హస్బెండ్తో, నువ్వు అసలు నాకు హస్బెండ్వే కాదు, నన్ను అసలు కేర్ చేయట్లేదు, నన్ను అసలు లెక్క చేయట్లేదు అని. సో ఎప్పుడైతే నేను కోచింగ్స్కి వెళ్ళానో అక్కడ నాకు నా మెంటర్స్ ఒక నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ ఇచ్చారు అనమాట. నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ అంటే నువ్వు ఇది అని వాళ్ళు మీకు జడ్జ్మెంట్ చేయరు. అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, మీ లోపల ఏం బాధ ఉంది అని మనతో వాళ్ళు వర్క్ చేసి హీల్ చేస్తారు. అలా నేను చాలా పర్సనల్ సెషన్స్కి వెళ్ళి చాలా కోచింగ్స్ చేసుకొని నన్ను నేను బాగా అవేర్నెస్తో హీల్ చేసుకొని, when I am ready I was like okay I want to throw this to a whole world అని అలా ముందుకు వచ్చి. యాక్చువల్లీ మీరు చెప్పిన ఈ సెల్ఫ్ లవ్లో మీరు చాలా టాపిక్స్ చెప్పేశారు. అసలు స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నారు, ఇన్నర్ చైల్డ్ అన్నారు. అసలు ఇన్ని టాపిక్స్ ఉంటాయని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. మోస్ట్లీ ఈవెన్ వాళ్ళు డివోషనల్గా ఉన్నా సరే వాళ్ళకి ఇవేం తెలియదు. అసలు మన లోపల ఏం జరుగుతుంది, మన లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది, అది మనకి తెలియదు, కప్పేస్తాం అంతే. ట్రూ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే, ట్రూ స్పిరిచువాలిటీ లైక్ మన మీద మనం డీప్ వర్క్ చేసుకోవడం. ఫస్ట్ మనం మనలాగా హ్యాపీగా మన సోల్ యొక్క నేచర్ని, మన హార్ట్ని బయట పెట్టడం. మన హార్ట్ ఇలా హ్యాపీగా ఇలా కూర్చొని ఏదో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుంది, బట్ మైండ్ వచ్చేసి బాగా ఓవర్ థింక్ చేస్తూ ఉంది. లోపల ఫీలింగ్స్ అన్నీ కెవోటిక్గా ఉన్నాయి. అసలు ఏ ఫీలింగ్ ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అర్థం అవ్వట్లేదు. మన లోపల ఆ మహాభారతం ఉంటుంది అనమాట. దానికన్నా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనల్ని మనం హీల్ చేసుకుంటామో, ఎప్పుడైతే సెల్ఫ్ కనెక్షన్ జరుగుతుందో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ. ఎస్, మీరు చెప్పింది నిజమే. అసలు అంటే అవి తెలుసుకొని ఖచ్చితంగా ఒకానొక టైంలో మీరు చెప్పినట్టు ఇన్నర్ చైల్డ్లో మనకి తెలియని కూడా తెలియదు అది అసలు ఇది గ్రోత్ త్రూ నేను అవుతున్నానా అనేది ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది. అసలు అంతవరకు మన మైండ్లో ఉండదు అది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఆ సిచ్యువేషన్ మనకి ఆ ప్రాసెస్లో వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇది జరిగింది కదా, నిజమే కదా, దీన్ని నేను ఫీల్ అవుతున్నానా, దీన్ని నేను పట్టించుకున్నానా, దీనికి నేను ఇంత అటాచ్ అయ్యి ఉన్నానా, దీనివల్ల నన్ను నేను బాధ పెట్టుకుంటున్నానా అని అనిపిస్తుంది. అసలు అది చాలా బాగుంటుంది. అంటే మనకి తెలియకుండా మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాం అనేది మనకి చూపించినప్పుడు ఉంటుంది ఆ ఫీల్. అసలు అది అంటే మనం అనుకుంటాం పైకి మాత్రం నాకేం లే పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ అది చాలా ఉంటుంది మన లోపల. కానీ ఖచ్చితంగా నేను కూడా అంటా, ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్పెషల్లీ యూత్ అనే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటే వాళ్ళ లైఫ్లో, ఎందుకంటే ఒకప్పుడు ఇంత బాంధవ్యాల్లో డిస్టర్బెన్స్ కానీ ఇవే ఉండేవి కాదు. చాలా మన పేరెంట్స్ని కానీ ఎవరినైనా మన అమ్మమ్మల్ని తాతయ్యల్ని తీసుకుంటే బాగుండేవాళ్ళు. వాళ్ళు ఇంత మనం చూడలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే కనుక మ్యారేజ్ అవ్వడం, డివోర్స్ తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది అందరికీ. అంటే ఏమీ కాదు, ఒక గేమ్ లానే. అంటే ఓకే, నచ్చినప్పుడు మనకి సెట్ కానప్పుడు అది ఓకే, కానీ ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు సెట్ కావట్లేదు, అసలు మనకి ఎలాంటి పర్సన్ కావాలి, క్లారిటీ లేక, ఆ క్లారిటీ మనకి ఉండాలి ఖచ్చితంగా. చాలా మనకు లోపల ఒక నీడ్ ఉంది. నాకున్న నీడ్ ఏంటి అంటే, నా పార్ట్నరే నాకు అన్ని అనే నీడ్లో నేను మా హస్బెండ్ని చేసుకున్నాను. బట్ ఆ నీడ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు నేను ఎందుకు ఆ నీడ్ని, ఆ నీడ్ అనేది ఏంటి అసలు అనేది మనకు అవగాహన రాదు. చాలా డీప్ వర్క్ చేస్తేనే అర్థమవుతుంది. బట్ బేసిక్గా మనకు అంత డీప్ వర్క్ అవసరం లేదు. మీరు ఎవరైతే నా దగ్గర క్లయింట్స్ వస్తారో ఫస్ట్ వాళ్ళు నేను అడుగుతున్నాను అసలు మీ ప్రాబ్లం ఏంటి. కొంతమంది
కెరియర్లో ఫోకస్ చేయలేకపోతున్నాను. కొంతమంది మా పార్ట్నర్తో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను. కొంతమంది వచ్చేసి నాకు అసలు ఏం గోల్ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు, నా పర్పస్ ఏంటో తెలియట్లేదు. చాలా రకరకాల క్లయింట్స్ వస్తారు. ఇఫ్ 20 minutes ఫ్రీ క్లారిటీ కాల్ ఉంటుంది అనమాట. 20 minutesలో నేను వాళ్ళని అడుగుతాను అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో, ఏం కావాలి మీకు, నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు అని. వాళ్ళు మాట్లాడుతూ వెళ్తారు. అండ్ లాస్ట్కి ఇఫ్ దే వైబ్ విత్ మీ, నేను చెప్తాను మీరు నాతో వైబ్ అవుతేనే వీ విల్ గో ఫార్వర్డ్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ దేర్ టైం. నాకు కూడా ఒకరికి చేయలేకపోయాననే ఫీలింగ్ అవుతుంది. మీరు నిజంగా నా ద్వారా నా వైబ్ ఫీల్ అవుతున్నారు, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, ఎస్పెషల్లీ మీరు నన్ను నమ్ముతున్నారు, నన్ను నమ్మడం వల్ల నన్ను ఇన్ ద సెన్స్ దిస్ సెల్ఫ్ లవ్ని నమ్ముతున్నారు అంటే దెన్ వాళ్ళకి నేను నెక్స్ట్ డీప్ వర్క్ ఎలా చేస్తాను అనమాట. డీప్ వర్క్ అవసరం లేదు. అట్లీస్ట్ కొంతమందికి ఎలా అంటే కొంతమంది మెన్ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ హార్ట్ ఓపెన్ అయితే చాలు అనుకుంటారు. నాకు ఏ డీప్ వర్క్ అవసరం లేదు, బట్ నాకు అసలు అట్లీస్ట్ నా బుర్రలో ఏముందో తెలిస్తే చాలు, నా బాధను ఒకరికి చెప్పుకుంటే చాలు, ఒకరు నన్ను జడ్జి చేయని వాళ్ళతో నన్ను నాలాగా ఉండే చోట చాలు నాకు అని కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. సో డిఫరెంట్ క్లయింట్స్ వస్తారు. మనం రూట్ ఒకటి సెల్ఫ్ లవ్. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఆ లవ్ ఎలా ఉంటుందో చూడలేదు కాబట్టి ఓపెన్ అయ్యేటప్పుడు వీళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు చాలా ఉంటుంది మనకి. ఎలా అంటే మనకి చిన్నప్పుడు నాకు చాలా మంది నువ్వు లావుగా ఉన్నావని ఒక ఇది పెట్టేశారు అనమాట. అండ్ నన్ను బాగా ప్రేమించే వాళ్ళు కూడా నువ్వు లావుగా ఉన్నావు అని చెప్పడం, నేను ఇంకా లావుగా ఉన్నాను, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ప్రేమించరు అనే ధోరణిలోకి వెళ్ళడం. సో అలాంటివి చాలా జరిగాయి నా లోపల. నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అయ్యానో అప్పుడు కూడా నేను అందంగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఇంకా నువ్వు అందంగా లేవు, నువ్వు ఇంకా పర్ఫెక్ట్గా లేవు, నువ్వు ఇంకా అక్కడ చేంజ్ అవ్వాలి, ఇంకా నీ ఆర్మ్స్ తగ్గాలి, ఇంకా నీ లెగ్స్ ఫ్యాట్గా ఉన్నాయి, అలా చాలా థాట్స్ వచ్చేవి. అసలు నాకు అర్థమయ్యేది కాదు. నేను ఆల్మోస్ట్ 18 kilos తగ్గినా అనమాట. 82 నుంచి 62కి వచ్చా. 82 నుంచి 80, 79 వరకు నార్మల్గా న్యాచురల్గానే తగ్గింది ప్రెగ్నెన్సీ తర్వాత. బట్ తర్వాత 18 to 20 kilos నేను తగ్గడం జరిగింది. నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, ఇంత ఫ్యాట్ లాస్ అయ్యాను, అయినా నాకు హ్యాపీ ఫీలింగ్స్ రావట్లేదు, అయినా నాకు నన్ను నేను ప్రేమించుకునే ఫీలింగ్స్ రావట్లేదు. ఎప్పుడైతే మళ్ళీ నేను మెడిటేషన్లో ఆ డీప్ వర్క్, ఆ జర్నలింగ్ చేస్తూ అలా డీప్ వర్క్లోకి వెళ్ళాను, దెన్ ఐ రియలైజ్డ్ నాకు చిన్నప్పుడు చాలామంది అలా చెప్పారు. అలా చెప్పడం వల్ల నన్ను వాళ్ళు చెప్పింది నేను నమ్మాను. మన బిలీవ్ సిస్టమ్లో అదొక పార్ట్ టైప్. సో అప్పుడు నేను ఇంకా రియలైజ్ అయ్యి అఫర్మేషన్ పెట్టుకున్నాను, ఐఎమ్ ద మోస్ట్ యూనిక్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అంతే, ఇంక మళ్ళీ నాకు చూడలేదు నేను. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నువ్వు అందంగా లేవు అన్నా కూడా అవి నీకన్నా చూస్తున్నాయి, నాకు సంబంధం లేదు అనే ఆ లెవెల్కి వెళ్ళిపోయాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అలా కనిపిస్తుంది, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అందరూ అందంగానే కనిపిస్తారు. ఎందుకంటే నన్ను నేను ఎలా చూసుకుంటాను అంటే బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అని. నేను ప్రతి ఒక్కరిని అలా బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్ లోనే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూనిక్. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే సెల్ఫ్ లవ్ చెప్పారో, బట్ మనం ఇలా హాఫ్ అన్ అవర్ 1 hourలో మాట్లాడుకునే టాపిక్స్ కాదు. మనం జస్ట్ ఇంట్రడ్యూస్ మాత్రమే చేసాం. వీటి వెనకతల థియరీలు ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, చాలా టైం పడుతుంది. కొంతమందికి ఇయర్స్ కూడా పట్టచ్చు వాటి నుంచి బయటకు రావడానికి. బట్ చూడండి, మనం తొందరపడదు దేనికి, లెట్ ఇట్ ఫ్లో న్యాచురల్. మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలని రియలైజేషన్ వస్తే మనకి చాలా, అంతేగాని ఈ రోజే వచ్చేయాలి అది చాలా కష్టం. ఖచ్చితంగా కొంతమందికి 2-3 months పట్టచ్చు, కొంతమందికి 6 months పట్టచ్చు. ఇలా వాళ్ళ రిసీవ్ చేసుకునే విధానం బట్టి వాళ్ళ టైం అనేది డిపెండ్ అవుతుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ రాదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏవైతే టాపిక్స్ విన్నారో ఇది మనం మాట్లాడినంత వరకు కాదు, దీనికి డీపర్ ఇంకా 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 ఉంటుంది. డెఫినెట్లీ. కానీ పైన కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకటి అడుగుతున్నా, చెప్పండి. ఇన్ జనరల్గా ఎవరైనా ఇంట్లో ఉండి వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్లో వర్కౌట్ చేసుకోవాలనుకుంటే, లైక్ పడుకునే ముందు కానీ లేదా ఎర్లీ మార్నింగ్ లేవగానే కానీ వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవాల్సిన కొన్ని అఫర్మేషన్స్ ఏంటి, అవి ఎలా చెప్పాలి? అంటే లైక్ మిర్రర్ ముందు నిలబడి చెప్పాలా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు పడుకునే చెప్పుకోవాలా, అలా ఏమైనా కొన్ని టిప్స్ మా వాళ్ళకి? సో అఫర్మేషన్స్ కంటే కూడా నేను కొన్ని రిచువల్స్ చెప్తాను. ఓకే. మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్రాటిట్యూడ్ రాయండి. ఓకే, మీరు ఒక బుక్ పెన్ను పడుకునే ముందే పక్కకు పెట్టుకొని లేవగానే మీ హార్ట్ మీద చేసుకొని ఒక 2 minutes సైలెన్స్లో ఉండండి. బికాస్ ఇట్స్ బెస్ట్ టైం అనమాట. మార్నింగ్ లేవగానే బ్రెయిన్ తొందరగా రాదు.
ఇట్ విల్ బి లైక్ కామ్గా చాలా కూల్గా ఉంటుంది, చాలా రెస్ట్ దొరికింది దానికి నైట్ అంతా. సో హార్ట్ పైన హ్యాండ్ పెట్టుకొని, లేదంటే యువర్ యూజువల్ మెడిటేషన్ పోజ్ ఒక 2 to 5 minutes సైలెన్స్లో కూర్చొని మీ లైఫ్లో గ్రాటిట్యూడ్ అనేది రాయడం స్టార్ట్ చేయండి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ వే టు అట్రాక్ట్ మిరకిల్స్ ఇన్ లైఫ్. ఎస్, డెఫినెట్లీ. సో అసలు మీ గ్రాటిట్యూడ్ అంటే నాకు అనిపించట్లేదు అని చాలా మంది అంటారు. నాకు స్టార్టింగ్లో గ్రాటిట్యూడ్ అస్సలు అనిపించేది కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏం చేయకుండా ఎలా చెప్తాం థ్యాంక్ యూ, వాళ్ళు ఏం చేశారో తెలియకుండా. ఫుడ్ అందరి ప్లేట్లో ఉంటుంది, ఫుడ్కే ఉంది గ్రాటిట్యూడ్ చూపించింది. చూస్తే ఇంకా ఇంత ఫుడ్ ఉంది మన లైఫ్లో అని. ఇట్ ఈస్ జస్ట్ గుర్తించడం, అవును నా లైఫ్లో ఇది ఉంది అని, అది గుర్తించండి చాలు. డే వన్నే ఓ గ్రాటిట్యూడ్ అని అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ ప్యాటర్న్, ఇట్ విల్ టేక్ టైం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడగట్టిన నెగటివిటీ అంతా పోవాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. నథింగ్ రాంగ్, మనకి తెలియక మన బ్రెయిన్లో నెగటివిటీ స్టోర్ అయింది. మనం ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన బ్రెయిన్కి పాజిటివిటీ స్టోర్ చేస్తున్నాం అన్నమాట. అన్ని ఇయర్స్ నుంచి చేసిన నెగటివిటీని ఆల్ ఆఫ్ సడన్ ఒక డేలో ఎలా పోగొడతాం? కుదరదు. సో ఫస్ట్ స్టెప్ ఈస్ 2 to 5 minutes సైలెన్స్. సెకండ్ స్టెప్ ఈస్ గ్రాటిట్యూడ్. బేసిక్గా చెప్తున్నాను నేను. తర్వాత మీరు డే మధ్యలో కూడా ఎప్పుడైనా బాగా ఇరిటేషన్స్ అలా ఫీల్ అవుతుంటే 2 minutes మ్యూజిక్ పెట్టుకొని అలా సైలెన్స్లో కూర్చోండి, పర్లేదు. నేను జాబ్కి వెళ్తున్నాను కదా, 2 minutes మీకు ఖచ్చితంగా దొరికింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా కూర్చోండి చాలు. మ్యూజిక్ వినండి, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు జర్నలింగ్. జర్నలింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. మీకు బేసిక్గా అసలు స్టార్టింగ్లో జర్నలింగ్ చేసే వాళ్ళకి అసలు మీ లోపల ఏం నడుస్తుంది అనేది రాయండి. అండ్ మీరు చాలా వర్క్ చేస్తూ ఉంటారు, మీకు అసలు బిజీ షెడ్యూల్ అంటే ఈ రోజు టాస్క్స్ అన్నీ ఏం చేశారో రాయండి. నెక్స్ట్ డే టాస్క్స్ కూడా రాసుకోండి. అప్పుడు మీ బ్రెయిన్ కామ్ అవుతుంది. ఓకే, టాస్క్స్ రాసి నెక్స్ట్ డేకి ఓకే మార్నింగ్ లేవగానే నేను ఇది చేస్తాను, నా డే ఇలా ఉంటుంది. మీకు ఇంకా టైం ఉందంటే గ్రాటిట్యూడ్ తర్వాత ఆ డేలో ఏం టాస్క్స్ చేయాలో అలా రాయండి, లేదంటే బిఫోర్ నైట్ పడుకునే ముందు రాయండి. సో మెడిటేషన్, గ్రాటిట్యూడ్, ఆఫ్టర్నూన్ ఆర్ వెన్ ఎవర్ మీకు ఎనర్జీ డౌన్ అవుతుంది అనమాట, అప్పుడు కొంచెం 2 minutes సైలెన్స్గా మ్యూజిక్ పెట్టుకొని, మీరు ట్రావెలింగ్లో అయినా సరే మ్యూజిక్ పెట్టుకొని అలా 2 minutes బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నైట్ పడుకునే ముందు జర్నలింగ్ చేయండి. నెక్స్ట్ డే టాస్క్స్ రాయండి, అంతే. ఓకే, బాగుంది. అంటే గ్రాటిట్యూడ్ అనేది అసలు చాలా గ్రేటెస్ట్ వెపన్ అది. అవును, అలా ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మీకు అర్థమవుతుంది మీ బ్రెయిన్లో నేను ఇక్కడ ఇది ఫీల్ అవుతున్నాను, ఇక్కడ ఇది ఫీల్ అవుతున్నాను, ఇక్కడ నెగటివ్గా ఫీల్ అవుతున్నాను. నేను నెగటివ్గా ఎక్కడ ఫీల్ అయ్యేదాన్నంటే నేను చేయగలను లేదు, నేను ఎవరిని చెప్పడానికి అని ఇలా ఫీల్ అయ్యేదాన్ని. సో ఆపోజిట్గా మనం అఫర్మేషన్స్ చేసుకోవాలి. ఐ కెన్ డూ ఇట్, ఐ ఆమ్ క్యాపబుల్ టు డూ ఇట్, ఐ ఆమ్ వర్త్ టు డూ ఇట్, ఐ హ్యావ్ ద ఎనర్జీ టు డూ ఇట్ అని అలా మనం అఫర్మేషన్స్ పెట్టుకోవాలి. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు మనం నైట్ ఒక బుక్ తీసుకొని ఏవైతే రాస్తామో అందులో ఖచ్చితంగా మన మీద కొన్ని మనం రాసుకుంటాం. నేను ఈరోజు ఇది చేయలేకపోయాను, లేకపోతే నాకు ఈరోజు వీళ్ళు ఇలా అన్నారు. సో అవి వెంటనే మనం నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఒక పేపర్లో దాని ఆపోజిట్ సైడ్లో రాయొచ్చు. నేను ఈరోజు ఇది చేసేసాను అంటే ఆల్రెడీ అయిపోయింది. గ్రాటిట్యూడ్ మనం రాస్తాం పొద్దున్నే, టు డూ లిస్ట్ రాసేసుకుంటాం ఆ డేలో మనం అసలు ఏం చేయాలి అని. ఆఫ్టర్నూన్ కొంచెం మనం మ్యూజిక్ అండ్ మెడిటేషన్ చేస్తాము. నైట్ వచ్చేసి మీరు జర్నలింగ్ చేస్తుంటారు. జర్నలింగ్ అంటే అసలు మన బ్రెయిన్లో ఏముందో అది రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు ఎవరో తిట్టారు, నాకు అది నచ్చలేదు, నాకు పలానా మనిషి ఇలా తిట్టారు, నాకు నచ్చలేదు, నాకు బాధ అనిపించింది, అలా 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 రాసుకుంటూ పోయిన తర్వాత ఎందుకు తిట్టారు, నువ్వు నీ డ్రెస్ బాగాలేదను, లేకపోతే నీ హెయిర్ బాగాలేదని, అసలు నువ్వు బ్యూటిఫుల్గా లేవని ఎవరు తిట్టారు, నన్ను వాళ్ళు బ్యూటిఫుల్గా లేవని తిట్టారు అని నేను అప్పుడు వెంటనే నా లోపల ఒకళ్ళు మనం ఏమన్నారు అనే దానికంటే కూడా వాళ్ళు అన్న తర్వాత మనం దాని గురించి ఏం ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన లోపల ట్రిగ్గర్ ఉంటుంది కాబట్టి మనం అది ఫీల్ అవుతాం. సో ఆ ట్రిగ్గర్ నా లోపల ఉంది అనే విషయాన్ని మనం ఫస్ట్ అవగాహనలోకి రావాలి. నేను బ్యూటిఫుల్గా లేనని వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే నా లోపల ఎక్కడో నాకు డౌట్ ఉంది నేను బ్యూటిఫుల్గా లేను అని. సో నేను ఇక్కడేం చేసుకున్నానంటే ఐమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ద వరల్డ్ అని రాసుకుంటాను. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఒక నెగటివ్ థాట్ వస్తుందో మన నెగటివ్ థాట్కి తగ్గట్టుగా అఫర్మేషన్స్ పెట్టుకోవాలి. అంతేగాని అందరికీ ఒకేలాంటి అఫర్మేషన్స్ పనిచేయదు. ఓకే, అంటే వాళ్ళున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ అఫర్మేషన్ అనేది వాళ్ళకి డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, చాలా బాగుంది మేడం. అంటే సెల్ఫ్లో ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు సెల్ఫ్లో డెవలప్ చేసుకోవడం వల్ల ఏమేమి జరుగుతాయి, అసలు సెల్ఫ్లో ఉంటే ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చేసినట్టే.
ఎందుకంటే మీరు అన్నట్టు సెల్ఫ్ లవ్ డెవలప్ అవ్వాలంటే ఇన్నర్ చైల్డ్ తెలియాలి. ఈ ఇన్నర్ చైల్డ్ ఇవన్నీ తెలిస్తే ఖచ్చితంగా ఫర్గివ్ తెలియాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఇవన్నీ జరగాలి. సో ఇవన్నీ కలిసి ఒక ప్యాక్ కాబట్టి ఖచ్చితంగా లైఫ్ అనేది చాలా స్మూత్ గోయింగ్ అనేది అవుతుంది. అవును, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, హ్యాపీగా ఉంటుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, అలాగే మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.